గొప్పలు చెప్పుకున్నారు. ఈ అగ్గిపెట్టె లాంటి ఇంట్లో అవ నీ కొడుకు పెళ్ళై కోడలు వస్తే ఎక్కడ పడుకుంటారా జంట? అక్క నీ బిడ్డకి పెళ్ళై అల్లుడు నీ ఇంటికి వస్తే బిడ్డ అల్లుడు ఎక్కడ పడుకుంటారే? చెల్లి ఏదో ఆవు ఎక్కడ కట్టేస్తావు, ఎక్కడ కప్పెడతావు? వాళ్ళట ఏదో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారట, గొప్పలు చెప్పుకున్నారు. నేను ఇస్తున్న చూడు డబల్ బెడ్రూమ్ ఇల్లు అద్భుతంగా అని చెప్పాడు. 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం మొదలుపెట్టిన ఇల్లు ఉన్నాయా అంటే 90,600. అందుట్లో పూర్తి చేసిన 60,000, మొండి గోడలతో వదిలేసిన 30,000. ఈ 90,000 అంటే సంవత్సరానికి ఎన్ని కట్టాడయ్యా అంటే 60,000లో 6,000 ఇల్లు కట్టాడు సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా. నిజంగా పేదోడి కష్టం తెలిసిన వాడు అయ్యుండి ప్రజల మధ్యన తిరిగిన వాడు అయి ఉంటే పేదోడి చిన్న కోరిక తను చనిపోయే లోపు తను బతికొండంగా ఒక సొంత ఇంటిలో తన ప్రాణం ఎడవాలి అని పేదోడి కోరికుంటది. ఆ ఇంట్లో తను కల్లో గంజో తాగి ఉన్నదాన్ని ఉన్న ఇంట్లో నేను మంచం మీద ఉన్నా నాకు తృప్తిగా ఉంటుందనే కోరికుంటది. కానీ పేదోడికి ఇల్లు ఇస్తే పేదోడికి ఆనాటి ప్రభుత్వం అనుకున్నట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే ఆయన ఖాతాకి కాసుల వర్షం జమ కాదు కదా. జమ కానప్పుడు ఆ పేదోడికి డబల్ బెడ్రూమ్ ఇవ్వటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి అని ఆ ప్రబుద్ధుడు ఆనాడు ఆలోచించాడు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ఈ 4.5 లక్షల ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చాం. మన పాలేరు నియోజకవర్గానికి కూడా మొదటి విడత 3,500 ఇళ్లు ఇచ్చాం. ఇచ్చి నాకు తెలిసి 3,200, 3,300 ఇళ్లు యుద్ధ ప్రాతిపదిక మీద నా ఆడబిడ్డలు కడుతున్నారు. ఆ ఇల్లు కూడా మా తమ్ముడికో అన్న పేరుతో ఇలా ఇస్తే ఆ పట్టా కాగితాన్ని ఆడన్నా తాకట్టు పెడతాడేమని భయంతో నా ఆడబిడ్డ పేరుతో ఇచ్చాం. ఆ ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కూడా ఆడబిడ్డ అయితే ఆ కుటుంబాన్ని సాకి ఆ కుటుంబంలో ఉండే పిల్లల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చే దాంట్లో ఆ తోబుట్టు తను ఎంత కష్టపడైనా ఆ కుటుంబాన్ని పైకి తేవాలని తపన పడుద్ది. అందుకే ఇందిరమ్మ ఇల్లు అనేది మొదటి విడత ఇచ్చిన ఇల్లు ఆడబిడ్డ పేరుతోనే ఇచ్చాం. ఇంకా 3 విడతలు ఇస్తాం. ఇందాక అక్కడ ఒక మా అక్క లెగిసి చెయ్యెత్తుతుంది. నిజం అక్క. ఇంకా అర్హులైన వాళ్ళు చాలా మంది ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాల్సిన అవసరం ఉంది. నిజమది. ఆ అక్క బాధతో చెప్తుంది. అది నిజం. గడిచిన 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1,00,000 ఇళ్లు కట్టినా ఆనాటి ప్రభుత్వంలో 10 లక్షల ఇళ్లు కట్టగలిగేవాడు. కానీ కట్టని కారణంగా ఏ గ్రామానికి పోయినా ఆడబిడ్డల ఆవేదన వర్ణాతీతం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షలు ఇచ్చాం. మన నియోజకవర్గానికి కూడా 3,500 ఇల్లు ఇచ్చాం. ఇంకా 3 విడతలు ఇస్తాం. ఏ ఆడబిడ్డ అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. నేను మైక్ తీసుకోవడంతోనే చెప్పాను, ఇది నా ఇల్లు అని, నా కుటుంబం అని, మన ఇంటి పెద్ద కొడుకుని నేనని చెప్పిన ప్రతి మాటలో అర్థం ఉంది.
నేను ఆ శాఖ మంత్రిని, నాకు ఉంటది నా నియోజకవర్గంలోని పేదోడికి ఇందిరమ్మల్ని ఇయ్యాలని. 100% ఆనాటి ప్రభుత్వం లాగా తొండి ఆట చెయ్యం, చేయిలు ఆడించాం అన్న మాట బరాబరి. నీది ఏ పార్టీ అని అడగాం, నీది ఏ కులమని అడగాం, నీది ఏ మతమని అడగాం, నువ్వు మా పార్టీకే ఓటేస్తావా అని కూడా అడగాం. ఆనాటి ప్రభుత్వం ఇల్లు ఇయ్యాలన్నా, రేషన్ కార్డు అరాకొరా ఇచ్చినా, రేషన్ బియ్యం ఇచ్చినా, ఏదైనా లోను శాంక్షన్ చేయాలన్నా మా పింక్ కలర్ వాళ్ళ కాదా, రేపు మా కారుకి గుర్తేస్తారా లేదా అనే ఆలోచనే ఆనాటి ప్రభుత్వం ఆలోచించేది. ఈ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పేదవాళ్ళు అయ్యుంటే చాలు, పేదవాడు ఒక్కటే క్వాలిఫికేషను, పేదవాడు అయ్యుంటే చాలు, ఆ పేదవాడికి ఇందిరమ్మల్ని ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక విడతే ఇచ్చాం, ఇంకా 3 విడతలు ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత నాదేనని కూడా మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ళ విషయం అట్లుంది, కార్డు విషయం అట్లుంది. ఇక రైతులు రాజు చేస్తానని ఆ తర్వాత చెప్పిన సంగతి మీకు తెలియంది కాదు. 2 విడతల మొదటిసారి ₹1,00,000 లోన్ మాఫీ అన్నాడు, 4 సంవత్సరాలు ఇచ్చాడు. అసలు కాదు కదా, మిత్తి కూడా సరిపోలే. రెండోసారి అన్నాడు మళ్ళీ 1,00,000, అసలు కాదు మిత్తికి సరిపోలే. 10 సంవత్సరాలలో ఆ తర్వాత రైతులకు చేసిన రుణమాఫీ మొత్తం 17,000 కోట్లు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఆయన 17,000 కోట్లు చేస్తే 10 నెలలలో 21,000 కోట్ల రుణమాఫీని చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు ఆయన ఫామ్ హౌస్ లో 300 ఎకరాలు ఎవరైతే వేసుకున్నాడు, ఎవరైనా రాష్ట్రంలో ఊరేస్తే ఊరే అని చెప్పాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి వేయటమే కాదు, వరికి మద్దతు ధర ఇయటమే కాదు, మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాలకి బోనస్ కి ₹500 ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం రైతుని రాజు చేసింది మీరెన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. ఇలా అనేక రకాలుగా ఇక రైతు భరోసా ఉంది. ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఆనాటి ప్రభుత్వం ₹10,000 ఎకరానికి 2 విడతల్లో ఇస్తే